ప్రియమైన దేవుని పిల్లారా, నా ఆత్మీయులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా ఆధ్యాత్మిక కుటుంబమైన మీ అందరికీ యేసు పవిత్ర నామ మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ జీసస్. సో ఈరోజు ఎంతో గొప్ప పండుగ అండి మనందరికీ. ఎందుకంటే మన రక్షకుడు పుట్టి ఉన్నాడు, మనందరికీ తెలుసు కదండి. ఎస్, అయితే ఆ రక్షకుడి పేరేంటి అంటే ఏమని చెప్తాం మనం? లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనము. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఎవరు పెట్టారండి ఈ పేరు? మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఎవరు పెట్టారండి? మొదటిగా దేవుడు ఇలా మీరు పేరు పెట్టాలి అని చెప్పి ఉన్నాడు దేవదూత ద్వారా, గాబ్రియేలు దేవదూత ద్వారా. అవునా? అయితే ఈ గాబ్రియేలు దేవదూత వచ్చి ఎవరితో చెప్పింది ఆ మాట? ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదెవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. మరియ తల్లికి ప్రభుదూత వచ్చి మరి దేవుడు ఆజ్ఞాపించినట్లు యేసు అని పేరు పెట్టమ్మా అని చెప్పాడు. అవునా? మరి మరియ తల్లికి మాత్రమే చెప్పి ఊకున్నాడా గాబ్రియేలు దూత? దేవుడు ఆదేశించిన ప్రకారము యోసేపుకు కూడా కలలో కనబడి దేవదూత ఏమంటుందండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. అంటే దేవుడు ఈ లోక ప్రజలకు అంటే అమ్మ నాన్నకు ఇచ్చిన గొప్ప ప్రాముఖ్యతని పేరు పెట్టే విషయంలో ఇస్తున్నాడు. ఆ యొక్క గొప్ప అనుభూతిని, ఆ యొక్క గొప్ప రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. స్వయంగా దివి నుంచి భువికి దిగివచ్చిన దైవ కుమారుడికి సహితము తల్లిదండ్రులే పేరు పెట్టారు. దేవుడు ఆదేశించిన ప్రకారము, దేవుడు ఆజ్ఞకు శిరస వహించి విధేయత చూపించి పేరు పెట్టమన్న రీతిగానే పెట్టి ఉన్నారు. అవునా? ఎస్. అయితే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే, ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులు అండి ఏదో పేరు పెడుతున్నామంటే ఏదో పాష్గా ఉండాలని, ఏదో డిఫరెంట్గా ఉండాలని అనుకుంటున్నారే, కానీ దేవుడి అనుగ్రహము ఈ పేరులో ఉందా? దేవుడి చిత్తము నా బిడ్డ పేరులో ఉందా? నా కొడుకునికి నేను పెట్టే పేరు కూడా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, సజెస్ట్ చేస్తున్నాడా అని మనలో ఎంతమంది ఆలోచిస్తున్నారండి? లేదంటే ఎంతోమంది క్యాథలిక్స్ అని చెప్పుకుంటూ, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఈ రోజులలో చేతులు చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. చేతులంట, తలంట, కాళ్ళంట, ఇంకేందేందో అంట. వాళ్ళకి చూపించి ఇదిగో ఇలాంటి పేరు పెట్టు, లేకపోతే ఆ మీద పేరు పెట్టు, బి మీద పేరు పెట్టు, సి మీద పేరు పెట్టు. ఇదంతా కాదండి. అసలు దేవుణ్ణి అడిగామా? మీరు అనొచ్చు, దేవుని అడిగితే చెప్తారా అని. చెప్తారండి. పరిశుద్ధమైన గ్రంథం లేదా అండి? పరిశుద్ధమైన గ్రంథం ఉందే. వాక్కు, జీవవాక్కుని చేత పట్టుకొని నువ్వు చదివితే ఏ విషయానైనా నా దేవుడు నీకు వివరిస్తాడు. కానీ వినే చెవులు నీకు ఉన్నాయా అని దేవుడు అడుగుతున్నాడు. యేసు పవిత్ర నామకరణ మహోత్సవం ఈరోజు. అయితే దేవుడి పేరుకున్న, యేసు అనే పేరుకున్న పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి మనం మాట్లాడుకోవడానికి అర్హత లేదు. కానీ దేవుడు చెప్పమంటున్న మాట గొప్ప మాట. అదేంటంటే, మన పరమ తండ్రి యేసు అని పేరు పెట్టమని గాబ్రియేలు దేవదూత ద్వారా మరియ తల్లికి, యోసేపు గారులకి బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యత ఈ లోకంలో ఉన్న మానవులు ఇచ్చింది కాదండి, స్వయంగా మన తండ్రే ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము మరియ తల్లిని, యోసేపు గారిని, మరి బాలయేసు యొక్క తల్లిదండ్రులుగా ఈ లోకంలో జీవించినంత కాలము వారి యొక్క బాధ్యతను 200% వారు వహించున్నారు. కాబట్టే పునీతులయ్యారు అని పరిశుద్ధమైన మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది, చెప్తుంది. అదేవిధంగా మనము దేవుడి యొక్క యేసు ప్రభు యొక్క నామం యొక్క గొప్పతనము ఇప్పుడు తెలుసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఆమేన్.
ఎవరిదండి ఘనమైన నామము? యేసు ప్రభుల వారిది. ఇదిగో యేసు అనగా రక్షకుడు పుట్టబోతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిని తన పాపము నుండి కాచి కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇది మామూలు పేరు కాదు, సీదా సాధారణమైన నామము కాదు. అన్ని నామాల కంటే ఘనమైన నామము మన యేసు నామము అని పరిశుద్ధమైన గ్రంథం ద్వారా దేవుడు మనకు ఈరోజు చెప్తున్నాడు. ఈ నామానికి ఎంత గొప్పతనం ఉందంటే ఇంకా 10వ వచనం చూడండి. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. ఇక్కడ యెహోవా తండ్రి గొప్పతనం చూడండి, ఏం చెప్పారో మనకు అర్థం కావాలి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం ఊరికే అనట్లేమండి. ఎందుకంటే ఇక్కడ ఇదిగో యేసు క్రీస్తు అనే నామానికి ప్రతి మోకాలు వంచి వినతులు అర్పించాలి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ముల్లోకాలకి మన మెస్సయే గొప్ప దేవుడు అని దీనికి అర్థము. అది ఒప్పుకోవాలి మనము. అదే నిజము, ఇదే సత్యము. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప నా తండ్రి చెంతకు ఎవరును చేరలేరు. పరలోక రాజ్యము ఎవరు చేరలేరు, నిత్య జీవితానికి ఎవరు వెళ్ళలేరు అని పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభుల వారు చెప్పారు. అంటే దానికి నిగూఢమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే విషయం కూడా మనకు అర్థం కావాలి. యేసు నామము అనేది కేవలం దైవ కుమారుడు అనే దగ్గర ఆగిపోలేదండి. ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు, దేవుడే మనతో ఉన్నాడు అని అర్థము. కాబట్టి యేసు నామము అన్ని నామముల కంటే ఘనమైనది, మహిమను పొందుకోదగినది. అందుకే ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప పాటని గుర్తు చేస్తున్నాడండి. అన్ని నామముల కన్న పైనామము మన యేసు నామము, అన్ని తరముల కన్న గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా ఘనమైన నామము, అన్ని తరతరముల కంటే విలువైన నామము, ఘనపరచదగిన నామము, మహిమను పొందుకోగలిగిన నామము కేవలం మన యేసుక్రీస్తు నామము. ఇది సర్వశక్తివంతమైన నామము. సర్వశక్తుల నుంచి, సర్వ పాపముల నుండి, సర్వ ఇబ్బందుల నుండి, సర్వ ఇక్కంట్ల నుండి, సర్వ రోగముల నుండి యేసు సర్వశక్తివంతమైన నామములో నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు వసగుతాడు. అంత గొప్ప శక్తి ఉంది ఈ నామానికి. ఆ నామము యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుందా? లేదా కేవలం నీ నోటితోనే స్మరిస్తూ హృదయం దగ్గరికి రాకుండా ఆ పేరుని ఆపేస్తున్నావా అని నా దేవుడు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, యేసు నామము సర్వశక్తి గల నామము. ఈ నామానికి ఎంత గొప్పతనం ఉందంటే ముల్లోకాలకి దేవుడు తండ్రే కుమారుడికి స్వయంగా ఆధిపత్యాన్ని దయచేశాడు. అంటే అధికారుడు, అధిపతి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు మన యేసే అనే విషయము మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడాయను. ఆమేన్. ఆ వాక్కు ఎవరు? సజీవము గల వాక్కు ఎవరు అంటే మన యేసే. కాబట్టి యేసు నామానికి ఎంతో గొప్పతనం ఉంది. అందుకే కథోలిక శ్రీసభ ప్రకటించింది. కథోలిక శ్రీసభ ఏదైనా ప్రకటించింది అని అంటే దానికి అమూల్యమైన గొప్పతనం ఉందని అర్థం అండి. మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండడానికి మనకు ఒక రిమైండర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అలారం పెట్టుకుంటావు. అలారం పెట్టుకున్నప్పుడు నీకు ఒక రిమైండర్. అది ఎలా? ఇప్పుడు లే, ఉదయం ఈ సమయంలో లే, ఆఫీస్ టైమింగ్ వెళ్తున్నావు లే అని ఇలా పెట్టుకుంటూ ఉన్నాం. అదొక రిమైండర్ ఈ లోకంలో. అదేవిధంగా మనకి ఆ లోకం నుండి రిమైండర్ కావాలి అనంటే ఇలాంటి పండుగలు ఎంతో మనకి ఉపయోగపడతాయి. ఎలా? ఆధ్యాత్మికంగా. ఇదిగో ఈరోజు యేసు నామం యొక్క గొప్పతనం తెలుసుకో.
ఇదిగో తిరు కుటుంబం యొక్క గొప్పతనం తెలుసుకో. తిరు కుటుంబం ఎలా కట్టబడిందో నీ కుటుంబం అలా కట్టబడాలి అని. ఇదిగో క్రిస్టమస్ అంటే యేసు ప్రభుల వారు పుట్టారు, దివి నుండి భూమికి దిగి వచ్చి నిన్ను నన్ను మనందరినీ కాపాడడానికే వచ్చి ఉన్నాడు, మనకి వెలుగుగా మనకి రక్షకుడుగా ఉంటాడు అని ఇలా ఎన్నో పండుగలండి. అదేవిధంగా 10,000 మంది కంటే ఎక్కువగా పునీతులు ఉన్నారు కథోలిక శ్రీసభ ప్రకారం ప్రకటించిన ప్రకారం. అంటే వారి జీవిత విధానాలను చూసి నువ్వు నేను మనం అందరము నేర్చుకోవాలి అనే ఒక గొప్ప ప్రయత్నం కథోలిక శ్రీసభ చేస్తుంది గత 2000 సంవత్సరాల నుండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మరి ఇప్పటి వరకు నీవు యేసు నామముని త్రోసిపుచ్చావేమో, యేసు నామానికి నీ మోకాలు వంచాలి, యేసు నామాన్ని నీ నోటి ద్వారా ఒప్పుకోవాలి. నువ్వు 24 hours నీ నోటి అందు బూతులు కాకుండా, అసభ్యమైన కరమైన మాటలు కాకుండా యేసే నా రక్షకుడు అని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసు నామము సర్వశక్తి గల నామము. నీ కుటుంబంలో ఏ కొరత ఉన్నా యేసు నామాన్ని ముందు పెట్టి అడుగు. తప్పకుండా నా దేవుడు ఇట్టే చేస్తాడు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తాన్ని సృష్టించిన మన తండ్రి మనతో చెప్తున్న మాట మనము నమ్మాలి, విశ్వసించాలి. నీ వల్ల అవ్వకపోతే ప్రార్థనలో యేసు నామములో నాకు విశ్వాసాన్ని ఒసగయ్యా, యేసు నామములో నాకు ఆధ్యాత్మిక శక్తిని బలాన్ని దయచే తండ్రి అని మనము అడగగలగాలి. అదే కదండి ప్రార్థన అంటే. దేవుడికి ఇష్టమైన ప్రార్థన మనము అడగగలగాలి. అదేవిధంగా మనం ఒక గొప్ప వాక్యము ఈ సందర్భంలో చూద్దామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం ఇచ్చెను. ఆమేన్. ఎంత గొప్ప వాక్యం అండి. ఇదిగో వేరొకని యందు రక్షణ లభింపదు, ఆయన ద్వారా తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. చూడండి ఎంత గొప్ప ప్రాముఖ్యత, ఆ పేరుకున్న గొప్పతనాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రపంచంలో ఎన్నో పేర్లండి, అవునా? కానీ ఎవరికి కూడా మరి దేవుడే స్వయంగా దిగివచ్చి ఈ పేరు పెట్టు అని చెప్పినట్టు ఏ హిస్టరీలో కూడా లేదు. కానీ యేసు ప్రభుల వారికి పేరు పెట్టాలి అంటే గాబ్రియేలు దూతని పంపించి, అంటే స్వయాన దేవుడే ఇంకా పంపించి మరియ తల్లికి చెప్పాడు, యోసేపు గారికి చెప్పారు, ఇదిగో మీ బాధ్యత ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఒక దైవ కుమారుడికే మీరు పేరు పెడుతున్నారు. అంటే ఆ గొప్పతనం నేను మీకు ఇచ్చాను, ఆ కృపని నేను మీకు ఇచ్చాను. అదేవిధంగా మీరు ఆ అర్హతని పొందుకొని ఉన్నారు. యోసేపు గారులు మరియమ్మ గారులు ఎలా నీతిమంతమైన జీవితాన్ని వాళ్ళు జీవించి ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మరి అంత గొప్ప యేసు నామాన్ని మనం పఠించాలంటే, ధ్యానించాలి అంటే, మనము పొగడాలి అంటే, ఘనపరచాలి అంటే, మహిమపరచాలి అంటే మరి మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి ఈ రోజులలో అని ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే మీ పేరు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను ప్రార్థిస్తాను. అదేవిధంగా మీ పేరు యొక్క అర్థాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇది చాలా ముఖ్యము ఈరోజు వాక్యానికి. ఎందుకంటే యేసు పవిత్ర నామ మహోత్సవ వేడుకను, ఈరోజు పండుగను మన కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. కాబట్టి మీ పేరు యొక్క గొప్పతనం కూడా ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? మన తల్లిదండ్రులు పెట్టారు కదా మనకి పేరు. కాబట్టి మరి మన పేరు యొక్క అర్థం కూడా మనకు తెలియాలి కదా. మన పేరు యొక్క అర్థం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా కూడా మనము జీవించడానికి ప్రయత్నించాలి. ఆ గొప్పతనం అనేది మన పేరుకి ఉంది. కానీ ఎంతోమంది మనకి మన తల్లిదండ్రులు పెట్టిన పేరుని పక్కకు పెట్టేసి పాష్ అంటూ ఈ లోక ఆశలో బ్రతుకుతున్నాము. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే నీ పేరుకి అర్థాన్ని తెలుసుకొని, ఒకవేళ అర్థము మంచిదైతే దానికి అనుగుణంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించాలి.